أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదారత దాతృత్వానికి సంబంధించిన కొన్ని కథనాలను నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఒక కథనంలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు తాలా అన్హు నుండి ఇలా ఉల్లేఖించబడింది. అన్సార్లలోని కొందరు వ్యక్తులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏదో ఒకటి అడిగారు. ప్రవక్త గారు వారికి ఇచ్చారు. ఆ తర్వాత వారు మళ్ళీ అడిగారు. ప్రవక్త గారు వారికి మళ్ళీ ఇచ్చారు. వారు మళ్ళీ అడిగారు. ఆయన మళ్ళీ ఇచ్చారు. చివరికి ఆయన వద్ద ఉన్నదంతా ముగిసిపోయింది. అప్పుడు ప్రవక్త గారిలా అన్నారు, నా వద్ద ఏ సంపద ఉన్నా దానిని నేను మీ నుండి దాచిపెట్టను. ఎవరైతే ఇతరులను యాచించకుండా ఉంటారో అల్లాహ్ కూడా వారిని యాచించే పరిస్థితి నుండి కాపాడుతాడు. దీనితో పాటు ఆయన యాచించకూడదని హితబోధ చేస్తూ ఇలా అన్నారు, ఎవరైతే ప్రాపంచిక సంపద పట్ల నిరాసక్తను సంతృప్తిని ప్రదర్శిస్తారో అల్లాహ్ వారిని స్వయం సమృద్ధులుగా చేస్తాడు. ఎవరైతే తమ మనసును అదుపులో ఉంచుకుని సహనం వహిస్తారో అల్లాహ్ వారికి మరింత సహనాన్ని ప్రసాదిస్తాడు. సహనం కంటే మించినది, విశాలమైనది, ఉత్తమమైనది మరే ఇతర వరం ఎవరికీ ఇవ్వబడలేదు. కాబట్టి కొన్ని కష్టాలు, బాధలు, అవసరాల సమయాల్లో సహనం వహించడం చాలా ముఖ్యం. అల్లాహ్ తాలా దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లాహు తాలా అన్హుమా ఇలా ఉల్లేఖించారు, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి ఒక ప్రయాణంలో ఉన్నాము. నేను ఒక లొంగని యవ్వన ఒంటెపై స్వారీ చేస్తున్నాను. ఆ ఒంటె నా తండ్రి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హుది. అది నా అదుపు తప్పి అందరికంటే ముందుకు వెళ్ళిపోతుండేది. అప్పుడు హజరత్ ఉమర్ దానిని గద్దిస్తూ, దానిని ఆపుతూ, గట్టిగా పిలుస్తూ వెనక్కి లాగేవారు. బహుశా వారు దానిని కొట్టి ఉండవచ్చు లేదా బెదిరించి ఉండవచ్చు. ఏదేమైనా ఒంటెలను నడిపించే పద్ధతి ప్రకారం వారు దానిని అదుపు చేసేవారు. తద్వారా ఆ ఒంటె వెనక్కి తగ్గేది. కానీ అది మళ్ళీ ప్రజల సవారీల కంటే ముందుకు దూసుకుపోయేది. అప్పుడు హజరత్ ఉమర్ దానిని గద్దిస్తూ వెనక్కి నెట్టేవారు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందుకు ఏ సవారీ లేదా ఏ స్వారీ చేసేవాడు వెళ్ళకూడదనే గౌరవభావం వారిలో ఉండేది. ప్రవక్త గారి సవారీ కంటే మరేదైనా సవారీ ముందుకు వెళ్ళడం హజరత్ ఉమర్ భరించలేకపోయేవారు. ఇదంతా గమనించిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమర్తో ఇలా అన్నారు, ఈ ఒంటెను నాకు అమ్మివేయండి. దానికి హజరత్ ఉమర్, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇది మీదే అన్నారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదు, దీనిని నాకు విక్రయించు అని అన్నారు. దాంతో వారు ఆ ఒంటెను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అమ్మేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ ఉమర్తో ఇలా అన్నారు, అబ్దుల్లా బిన్ ఉమర్, ఈ ఒంటె ఇకపై నీదే. దీనితో నువ్వు ఏమీ చేయాలనుకుంటే అది చెయ్యి. తమ అనుచరులకు కానుక ఇవ్వడంలో మహాప్రవక్త గారి శైలి ఎంత అద్భుతమైనదో కదా. ఒంటె అనేది ఒక జంతువు మాత్రమేనని, ఒకవేళ అది అలా ముందుకు వెళ్ళిపోతే అందులో ఎలాంటి తప్పు లేదని ఆయన వారికి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ ఒంటె నా తరపు నుండి నీకు బహుమతిగా ఇవ్వబడింది. కాబట్టి ఒకవేళ ఈ సవారి అందరికంటే ముందుకు వెళ్ళినా అది దైవ ప్రవక్త గారు బహుమతిగా ఇచ్చిన ఒంటె కాబట్టే ముందుకు వెళ్ళిందని ప్రజలు అనుకుంటారని ఆయన నిరూపించారు. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఒక యుద్ధంలో పాల్గొన్నాను. నా ఒంటె నడక మందగించింది.
అది బాగా అలసిపోయింది. అది అలసిపోవడంతో నేను వెనకబడిపోయాను. ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చి జాబిర్ అని పిలిచారు. నేను అవును ప్రవక్త అని అన్నాను. ఆయన నీ పరిస్థితి ఏమిటి అని అడిగారు. దానికి నేను నా ఒంటె నడక చాలా మందగించింది, అది అలసిపోయింది, అందుకే నేను వెనుకబడిపోయానని మనవి చేశాను. అప్పుడు ప్రవక్త గారు తమ సవారీ దిగి తమ చేతిలోని చిన్న కర్రతో లేదా కొరడాతో ఆ ఒంటెను ముందుకు కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు దీనిపై కూర్చో అని చెప్పారు. నేను దానిపై స్వారీ చేశాను. ఆశ్చర్యకరంగా ఆ ఒంటె ఎంత వేగంగా పరిగెత్తడం ప్రారంభించిందంటే అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సవారీ కంటే కూడా ముందుకు దూసుకుపోసాగింది. దాంతో నేను దానిని ఆపవలసి వచ్చింది. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను నువ్వు వివాహం చేసుకున్నావా అని అడిగారు. నేను అవునని సమాధానమిచ్చాను. అప్పుడు ఆయన ఇదిగో నువ్వు త్వరలోనే నీ ఇంటికి చేరుకోబోతున్నావు. అక్కడికి చేరుకున్న తర్వాత వివేకంతో జాగ్రత్తతో వ్యవహరించు. ఇంట్లో అందరితో సత్ప్రవర్తనతో మెలగాలి అని హితబోధ చేశారు. ఆపై ఆయన నన్ను నీ ఒంటెను నాకు అమ్ముతావా అని అడిగారు. నేను అవును అమ్ముతానని చెప్పగా ఆయన దానిని నా నుండి ఒక ఊకియా వెండికి కొనుగోలు చేశారు. ఆ ప్రయాణంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకంటే ముందే మదీనా చేరుకున్నారు. నేను మరుసటి రోజు ఉదయం చేరుకున్నాను. నేను మసీదుకు రాగా మహాప్రవక్త గారు మసీదు ద్వారం వద్దే ఉండటం చూశాను. ఆయన నన్ను చూసి ఇప్పుడే చేరుకున్నావా అని అడిగారు. నేను అవును అని చెప్పాను. అప్పుడు ఆయన నీ ఒంటను ఇక్కడే వదిలి మసీదులోకి వెళ్ళి 2 రకాతుల నమాజ్ చదువుకో అని ఆజ్ఞాపించారు. నేను లోపలికి వెళ్ళి నమాజ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రవక్త గారు హజరత్ బిలాల్తో ఇతనికి ఒక ఓకియా వెండి తూచి ఇవ్వండి అని చెప్పారు. హజరత్ బిలాల్ తూకం వేసి నాకు ఇచ్చారు. అయితే తూకంలో త్రాసును కొద్దిగా మొగ్గు చూపేలా చేశారు. అంటే నిర్ణయించే దానికంటే కొంచెం ఎక్కువే ఇచ్చారు. ఆ తర్వాత ఆ డబ్బు తీసుకొని నేను వెనుదిరిగి వెళ్ళిపోతుండగా ప్రవక్త గారు జాబిర్ను మళ్ళీ నా వద్దకు పిలవండి అని చెప్పారు. నా మనసులో ఆయన ఇప్పుడు నా ఒంటెను నాకు తిరిగి ఇచ్చేస్తారేమో అనిపించింది. మహాప్రవక్త గారు కొనుగోలు చేసిన ఒంటెను నాకు తిరిగి ఇచ్చేయడం కంటే నాకసలు నచ్చని విషయం మరొకటి లేదు. ఎందుకంటే ప్రవక్త గారు కొన్న వస్తువును తిరిగి తీసుకోవడం నాకు ఇష్టం లేకుండాను. కానీ ప్రవక్త గారు నాతో నీ ఒంటెను నువ్వు తీసుకో, దాని ధర వెండి కూడా నీదే అని అన్నారు. అంటే డబ్బు ఒంటె రెండూ ఆయనకే ఇచ్చేశారు. మరొక ఉల్లేఖనంలో హజరత్ జాబిర్ రజల్లాహు తాలా అన్హు ఇలా వివరించారు. దీని తర్వాత నేను ఒక యూదుడి ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడు అతనికి ఈ సంఘటన అంతా చెప్పాను. అతడు ఎంతో ఆశ్చర్యపోతూ ఏమిటి, ఆయన నీకు డబ్బులు తిరిగి ఇచ్చేసి ఒంటెను కూడా నీకే ఇచ్చేశారా అని అడిగారు. నేను అవును అలాగే జరిగిందని చెప్పాను. హజరత్ జాబిర్ రజల్లాహు తాలా అన్హు ఇంకా ఇలా చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆ బహుమతిలో ఒంటెలో ఎంతటి శుభం కలిగిందంటే ఆ ఒంటె మహాప్రవక్త గారి కాలమంతా, ఆ తర్వాత హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు కాలం మరియు హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు పరిపాలనా కాలం ముగిసేంత వరకు బతికే ఉంది. ఇదంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శవంతమైన నడవడిక, శిక్షణ, ఆయన పవిత్ర ఆధ్యాత్మిక శక్తి ప్రభావం. దీని ప్రభావం అనుచరులందరిపై ఉండేది. హజరత్ ఖదీజా రజల్లాహు తాలా అన్హాపై కూడా ఈ ప్రభావం ఎంతగానో ఉండింది. అందుకే ఆమె ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల భయం లేకుండా తన సంపదనంతటినీ ప్రవక్త గారికి అప్పగించేశారు. ఒక ఉల్లేఖనంలో ఇలా వివరించబడింది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత ఆందోళనతో హజరత్ ఖదీజా రజల్లాహు తాలా అన్హా వద్దకు వచ్చారు. హజరత్ ఖదీజా ఆయనను చూసి ఏమైంది, ఎందుకు అంత చింతగా ఉన్నారు అని అడిగారు. దానికి ప్రవక్త గారిలా అన్నారు, ఇది కరువు కాలం. ఈ సమయంలో నేను ఒకవేళ ఈ సంపదనంతా పేదలకు ఖర్చు చేస్తే నీ సంపద అంతమైపోతుందోమేనని నీ పట్ల నాకు సంకోచంగా ఉంది. ఒకవేళ నేను అలా ఖర్చు చేయకపోతే అల్లాహకు భయపడుతున్నాను. ఇది విన్న వెంటనే హజరత్ ఖదీజా ఖురైష్ వంశ ప్రముఖులను పిలిపించారు. వారిలో హజరత్ అబూబకర్ సిద్దీక్ కూడా ఉన్నారు. హజరత్ అబూబకర్ ఆ సంఘటనను ఇలా వివరిస్తున్నారు. హజరత్ ఖదీజా తన వద్ద ఉన్న దీనార్లన్నింటినీ అనగా బంగారు నాణేలను బయటకు తీసి అక్కడ ఒక పెద్ద కుప్పగా పోశారు. ఆ సంపద ఎంత ఎక్కువగా ఉందంటే ఆ కుప్ప కారణంగా నా అవతలి వైపు ఎవరు కూర్చున్నారో కూడా నాకు కనిపించలేదు. ఆ తర్వాత హజరత్ ఖదీజా ప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నారు, మీరంతా సాక్ష్యంగా ఉండండి. ఈ సంపద అంతా ఇకపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిదే. ఆయన ఇష్టమైతే దీనిని ఖర్చు చేయవచ్చు, లేదా కావాలనుకుంటే తన వద్దే ఉంచుకోవచ్చు. ప్రవక్త గారి మనసులోని ఆందోళనను దూరం చేయడానికి ఆమె ఆ సంపదనంతా ఆయనకు ఇచ్చేస్తూ, సరే మీరు నిశ్చింతగా దీనిని ఖర్చు చేయండి అని చెప్పారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్
రజల్లాహు తాలా అన్హు నుండి ఒక కథనం ఇలా ఉంది. ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఏదో ఒకటి యాచించాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రస్తుతం నా వద్ద నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. నువ్వు నా పేరు మీద నీకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయి. నా వద్దకు ఏదైనా సంపద వచ్చినప్పుడు నేను ఆ అప్పును చెల్లిస్తానని అన్నారు. ఇది విని హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఇలా మనవి చేశారు: ఓ దైవ ప్రవక్త, మీరు అతనికి అంతకు ముందే ఇచ్చి ఉన్నారు. మీ శక్తికి మించిన విషయానికి అల్లా మిమ్మల్ని బాధ్యుడిగా చేయలేదు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు హజరత్ ఉమర్ అన్న ఈ మాట నచ్చలేదు. అప్పుడు అన్సార్లలోని ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ దైవ ప్రవక్త, మీరు నిస్సంకోచంగా ఖర్చు చేయండి. ఆ సింహాసనాధిపతి అయిన అల్లాహ్ వైపు నుండి మీకు దారిద్ర్యం వస్తుందని అస్సలు భయపడకండి. ఆ అన్సారీ అన్న మాటకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు నవ్వారు. ఆయన ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: నాకు కూడా ఇది ఆజ్ఞాపించబడింది. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఇలా వివరించేవారు: అహ్లె సుఫా ముస్లింలందరికీ అతిథులుగా ఉండేవారు. వారికి సొంత ఇల్లు వాకిలి అంటూ ఏమీ లేవు. అక్కడకు వెళ్ళి వారు విశ్రాంతి తీసుకోవడానికి, అలాగే వారు ఆశ్రయం పొందడానికి మరెవరూ లేరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఏదైనా దానం వస్తే ఆయన దానిని వారి వద్దకు పంపించేవారు. స్వయంగా అందులో నుండి ఏమీ తీసుకునేవారు కాదు. ఎలాగైనా ప్రవక్త గారికి, ఆయన కుటుంబానికి సదకా తీసుకోవడం నిషిద్ధం. ఇది ఇతర పేదల కొరకే ఉండేది. కానీ మహాప్రవక్త గారి వద్దకు ఏదైనా కానుక వస్తే ఆయన అహ్లె సుఫా వాసులను పిలిపించేవారు. ఆ కానుక నుండి స్వయంగా కొంత తీసుకుంటూ అందులో నుండి వారికి కూడా భాగం ఇచ్చేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాతృత్వంతో పాటు వారిలో ఉన్న మానవతావాదం, సానుభూతి, ఇతరులను సంస్కరించే పద్ధతులు ఎంత ఉన్నతమైనవో ఈ క్రింది నివేదిక ద్వారా స్పష్టమవుతుంది. హజరత్ అబూ హురైరా ఉల్లేఖించని ఈ సంఘటనను ఉల్లేఖకుడు ఇక్రమా ఇలా వివరిస్తున్నారు: ఒకసారి ఒక గ్రామీణుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన అవసరాన్ని చెప్పుకుని సహాయం కోరాడు. ఉల్లేఖకుడి అభిప్రాయం ప్రకారం అతడు బహుశా పరిహారం అనగా దియత్ విషయంలో సహాయం కోరడానికి వచ్చి ఉండవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కొంత సహాయం అందించారు. ఆ తర్వాత ప్రవక్త గారు అతనితో, నేను నీతో మంచిగా ప్రవర్తించానా అని అడిగారు. దానికి ఆ గ్రామీణుడు, లేదు, మీరు నాతో మంచిగా ప్రవర్తించలేదు, నాకు న్యాయం చేయలేదని కృతజ్ఞత లేకుండా అన్నాడు. అతని మాటలకు అక్కడ ఉన్న కొందరు ముస్లింలు కోపంతో అతనిపై దాడి చేయడానికి, అతనిని పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారిస్తూ సైగ చేశారు. ఆ తర్వాత ప్రవక్త గారు లేచి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఆ గ్రామీణ వ్యక్తిని కూడా తన ఇంటికి పిలిపించి అతనితో ఇలా అన్నారు: నువ్వు మా వద్దకు వచ్చి సహాయం కోరావు, మేము నీకు ఇచ్చాము. కానీ నువ్వు అప్పుడు అలా మాట్లాడావు. నేను నీకు అన్యాయం చేశానని నువ్వు అన్న మాట నీకు గుర్తుందా? ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంట్లో ఉన్న సంపద నుండి అతనికి మరింత అదనంగా ఇచ్చారు. ఆపై మళ్ళీ అడిగారు: ఇప్పుడైనా నేను నీతో మంచిగా ప్రవర్తించానా? దానికి ఆ గ్రామీణుడు సంతోషంగా, అవును, అల్లాహ్ మీకు, మీ కుటుంబానికి, మీ తెగవారికి ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అన్నాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: నువ్వు మా వద్దకు వచ్చి అడిగినప్పుడు మేము నీకు ఇచ్చాము. కానీ నీ మనసులో ఉన్నది నువ్వు కఠినంగా అనేశావు. దానివల్ల నా అనుచరుల మనస్సుల్లో నీపై కొంత కోపం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి నా ముందు ఏ విధంగానైతే కృతజ్ఞత తెలిపావో అదేవిధంగా వారి ముందు కూడా చెప్పు. తద్వారా వారి హృదయాలలో నీపై ఉన్న కోపం తొలగిపోతుంది. కథకుని ప్రకారం ఆ గ్రామీణుడు బయటకు వచ్చినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులతో ఇలా అన్నారు: మీరు, ఈ సాటి మనిషి మన వద్దకు వచ్చి సహాయం కోరాడు, మనం అతనికి ఇచ్చాము. కానీ అప్పుడు అతడు తన మనసులోని ఉన్నది అనేశాడు. ఆ తర్వాత మేము ఇతనిని లోపలికి పిలిచి మరికొంత ఇచ్చాము. ఇప్పుడు ఇతడు పూర్తిగా సంతృప్తి చెందానని అంటున్నాడు. ఇది నిజమేనా అని ఆ గ్రామీణుణ్ణి అడిగారు. దానికి ఆ గ్రామీణుడు, అవును, నిజమే, అల్లాహ్ మీకు, మీ కుటుంబానికి, మీ తెగవారికి శ్రేయస్సును చేకూర్చుగాక అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు ఒక అద్భుతమైన ఉదాహరణను వివరించారు. నాకు ఈ గ్రామీణునికి ఉన్న ఉదాహరణ ఎలాంటిదంటే, ఒక వ్యక్తి వద్ద ఒక ఒంటె ఉంది. అది ఏదో చూసి బెదిరిపోయి పారిపోసాగింది. అప్పుడు ప్రజలంతా దాని వెనుక పరిగెత్తడం ప్రారంభించారు. జనాలు వెనుక పడటం చూసి ఆ ఒంటె మరింతగా బెదిరిపోయి దూరం పారిపోయింది. అప్పుడు ఆ ఒంటె యజమాని ప్రజలతో, నన్ను, నా ఒంటెను వదిలేయండి. దీనితో ఎలా మృదువుగా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని స్వభావం గురించి మీకంటే నాకే ఎక్కువగా అవగాహన ఉంది. మీరు దాని వెనుక పరుగెడితే అది మరింతగా పారిపోతుందని అన్నాడు.
ఆ తర్వాత ఆ యజమాని స్వయంగా ఒంటె వైపునకు వెళ్ళి చేతిలో కొంత పచ్చగడ్డిని పట్టుకుని దానిని ప్రేమగా దగ్గరకు పిలిచాడు. ఆ గడ్డిని చూసి ఒంటె మెల్లగా అతని వద్దకు వచ్చింది. అప్పుడు అతడు దానిపై జీను వేసి నిశ్చింతగా దానిపై కూర్చున్నాడు. ఒకవేళ ఆ సమయంలో మీరు చెప్పినట్లు విని ఆ గ్రామీణుడు కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు నేను కూడా అతనిపై కఠినంగా వ్యవహరించి ఉంటే అతడు నరకాగ్నిలో పడిపోయేవాడు. కానీ నేను అతనిని రక్షించాను. ఇప్పుడు అతడు సంతోషంగా ఉన్నాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరులకు సహాయం చేసే శైలి అలా ఉండేది. ఆయన ఆ గ్రామీణ వ్యక్తిని తన ఇంటి లోపలికి తీసుకువెళ్లారు. ఇంటి నుండి తెచ్చి మరీ ఇచ్చారు. ఆయన కావాలనుకుంటే బయట అందరి ముందే తెచ్చి ఇచ్చి ఉండవచ్చు. కానీ అలా లోపలికి తీసుకువెళ్ళడం ద్వారా, చూడు, నా ఇంట్లో కూడా ఇలాంటి విలాసవంతమైన వస్తువులు లేవు, కానీ నా వద్ద ఉన్నదంతా నీకే ఇస్తున్నానని చూపించారు. దాంతో ఆ గ్రామీణ వ్యక్తికి కూడా పూర్తి తృప్తి లభించింది. హజరత్ రబీ బిన్తే ముఅవ్విజ్ బిన్ అఫ్రా రజల్లాహు తాలా అన్హా ఇలా ఉల్లేఖించారు, నా తండ్రి ముఅవ్విజ్ బిన్ అఫ్రా నన్ను ఒకసారి తాజా ఖర్జూరాలను తీసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలోకి పంపించారు. ఆ ఖర్జూరాలపైన చిన్న చిన్న దోసకాయలు లేదా కీర దోస ముక్కలు పెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దోసకాయలు అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిన ఆ సమయంలోనే ప్రవక్త గారి వద్దకు బహ్రెయిన్ నుండి కొన్ని బంగారు ఆభరణాలు వచ్చి ఉన్నాయి. ఆయన ఆ ఆభరణాల నుండి ఒక పిడికడు నిండా తీసుకుని నాకు బహుమతిగా ఇచ్చారు. మరొక ఉల్లేఖంలో ఇలా ఉంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా అరచేతి నిండా ఆభరణాలు లేదా బంగారాన్ని ఇచ్చి దీనిని నువ్వు ధరించుకో అని అన్నారు. ఇది అత్యుత్తమ రీతిలో ప్రతిఫలాన్ని తిరిగి ఇవ్వడం. అంటే సాధారణ ఖర్జూరాలు దోసకాయలకు బదులుగా ఆయన బంగారు ఆభరణాలను బహుమతిగా ప్రసాదించారు. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు నుండి ఒక కథనం ఇలా ఉంది, ఎవరైనా అప్పులు ఉన్న వ్యక్తి మరణించినప్పుడు అతని జనాజా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకురాబడితే ఆయన ఇతడు తన అప్పు తీర్చడానికి సరిపడా సంపదను ఏమైనా వదిలి వెళ్ళాడా అని అడిగేవారు. ఒకవేళ ప్రజలు అవును వదిలి వెళ్ళాడని చెబితే ఆయన స్వయంగా జనాజా నమాజ్ చదివించేవారు. ఒకవేళ ఏమీ వదిలి వెళ్ళలేకపోతే మీరు మీ సాటి ముస్లిం సహోదరుడు జనాజా నమాజ్ చదువుకోండని ముస్లింలతో చెప్పేవారు. అయితే అల్లాహ్ తాలా ముస్లింలకు విజయాలను చేకూర్చిన తర్వాత ప్రవక్త గారు ఇలా ప్రకటించారు, నేను ముస్లింలందరికీ వారి సొంత బంధువుల కంటే కూడా అత్యంత సన్నిహితుడిని. కాబట్టి విశ్వాసులలో ఎవరైనా మరణించి వారిపై అప్పులు ఉండిపోతే ఆ అప్పులను తీర్చే బాధ్యత నాదే. కానీ ఎవరైనా సంపదను వదిలి మరణిస్తే అది అతని వారసులకు చెందుతుంది. అంటే అప్పులు ఉంటే వాటిని నేను చెల్లిస్తాను. కానీ ఒకవేళ వారసత్వంగా సంపద వదిలి వెళ్తే మాత్రం అది పూర్తిగా అతని వారసులకే చెందుతుందని ప్రవక్త గారు స్పష్టం చేశారు. అబ్దుల్లా హౌజాని ఇలా ఉల్లేఖించారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఅజ్జిన్ అయిన హజరత్ బిలాల్ను హలబ్ అనే ప్రాంతంలో కలిశాను. నేను, ఓ బిలాల్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖర్చుల విధానం ఎలా ఉండేదో నాకు వివరించండి అని అడిగాను. దానికి హజరత్ బిలాల్ ఇలా చెప్పారు, ప్రవక్త గారి వద్ద సొంతంగా దాచుకోవడానికి ఏమీ ఉండేది కాదు. ఆయన తరపున నేనే అన్ని ఏర్పాట్లు చూసుకునేవాడిని. అల్లాహ్ తాలా ఆయన్ను ప్రవక్తగా నియమించినప్పటి నుండి, నేను ఆయన చేతుల మీదుగా బయట్ చేసిన కాలం నుండి ఆయన మరణం చెందేంత వరకు నేనే ఆ బాధ్యతలు నిర్వహించాను. ఎవరైనా ముస్లిం ప్రవక్త గారి వద్దకు వచ్చినప్పుడు అతని వద్ద సరిగ్గా బట్టలు లేవని ప్రవక్త గారు గమనిస్తే ఆయన నన్ను పిలిచి సహాయం చేయమని ఆజ్ఞాపించేవారు. నేను వెళ్ళి ఎవరితోనైనా అప్పు తీసుకుని ఆ వ్యక్తి కోసం దుస్తులు కొని తొడిగించేవాడిని, అతనికి భోజనం పెట్టించేవాడిని. ఇలా జరుగుతుండగా ఒకరోజు బహుదైవారకులలోని ఒక ధనవంతుడు నన్ను కలిసి, ఓ బిలాల్, నా వద్ద చాలా సంపద ఉంది. నువ్వు ఎప్పుడు అప్పు కావాలన్నా నా వద్దే తీసుకుంటూ ఉండు, వేరే ఎవరి వద్దకు వెళ్ళకని చెప్పాడు. నేను అలాగే చేస్తూ వచ్చాను. ఒకరోజు నేను వుజూ చేసుకొని అజాన్ ఇవ్వడానికి నిలబడగా ఆ ముష్రిక్ వర్తకుడు కొందరు వ్యాపారస్తుల బృందంతో కలిసి అక్కడకు వచ్చాడు. అతడు నన్ను చూడగానే ఓయ్ హబషీ అని అరిచాడు. నేను చెప్పండి అన్నాను. అతడు నా వైపు అసహ్యంగా చూస్తూ చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. అతడు నాతో, ఈ నెల ముగియడానికి, మన ఒప్పంద గడువు తీరడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడు. మేము అప్పు తీసుకునేటప్పుడు ఒక నిర్ణీత తేదీని లేదా ఒక నెలలోగా తిరిగి చెల్లిస్తామని ఒప్పందం చేసుకునే వాళ్ళం. నేను ఆ గడువు దగ్గర పడుతుందని నాకు తెలుసు అన్నాను. దానికి అతడు, ఇక కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 4 రోజుల్లో నువ్వు అప్పు తీర్చకపోతే ఆ బకాయిల కోసం నేను నిన్ను బంధిస్తాను. నిన్ను మళ్ళీ పాత స్థితికి మార్చేసి ఇది వరకు నువ్వు కాపలా కాసినట్లే మేకలు గొర్రెలు కాసుకునేలా చేస్తానని బెదిరించాడు. అతని మాటలకు నా మనసు తీవ్రమైన ఆందోళనకు గురైంది. జనాలు ఇలాంటి సమయాల్లో ఎంతగా కలత చెందుతారో
నాకు అలాంటి స్థితి ఎదురైంది. నేను ఎలాగోలా ఇషా నమాజ్ చదివాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటికి వెళ్ళగా నేను ఆయనను కలవడానికి అనుమతి కోరాను. ఆయన నన్ను లోపలికి రానిచ్చారు. నేను రాత్రివేళ ప్రవక్త గారి సేవలోకి వెళ్ళి ఇలా మనవి చేశాను: ఓ దైవ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీపై త్యాగమగుదురుగాక. నేను ఎవరి వద్దనైతే అప్పు తీసుకునేవాడినో ఆ ముష్రిక్ నన్ను ఈ విధంగా బెదిరించాడు. ప్రస్తుతం నా తరపున ఆ అప్పు తీర్చడానికి మీ వద్ద కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఫలానా వారికి సహాయం చేయమని చెబితే నేను అప్పు తీసుకుని మరీ వారికి సహాయం చేసేవాడిని. ఇప్పుడు మీ వద్ద లేదు, నా వద్ద లేదు. అతడు నన్ను అందరి ముందు అవమానించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నన్ను ముస్లింలైన ఇతర తెగల వారి వద్దకు వెళ్ళడానికి అనుమతించండి. అల్లాహ్ తాలా తన ప్రవక్తకు నా అప్పు తీర్చేంత సంపదను ప్రసాదించే వరకు నేను అక్కడే ఉంటాను. ప్రవక్త గారి నుండి అనుమతి తీసుకుని నేను నా ఇంటికి వచ్చాను. నా ఖడ్గం, నా సంచి, నా చెప్పులు మరియు నా ఢాలును నా తల వద్ద పెట్టుకుని పడుకున్నాను. తెల్లవారుజామున తొలి వెలుగు రాగానే ఇక్కడి నుండి బయలుదేరిపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ ఉదయాన్నే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ బిలాల్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను రమ్మని పిలుస్తున్నారని అరిచాడు. నేను ప్రయాణం ఆపేసి వెంటనే ప్రవక్త గారి సేవలోకి హాజరయ్యాను. అక్కడకు వెళ్ళి చూసేసరికి 4 ఒంటెలు నిండుగా సరుకులతో నిండి ఉన్నాయి. నేను ప్రవక్త గారితో, ప్రవక్త, నేను ప్రయాణమే వెళ్ళిపోవడానికి అనుమతి కోసం వచ్చాను అని అన్నాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుతూ, సంతోషించు బిలాల్, అల్లాహ్ తాలా నీ అప్పు తీర్చడానికి ఏర్పాటు చేసేశాడని అన్నారు. ఆపై అక్కడ కూర్చోబెట్టి ఉన్న ఆ 4 ఒంటెలను నువ్వు చూడలేదా అని అడిగారు. నేను చూశాను ప్రవక్త అన్నాను. ఆయన ఇలా అన్నారు: ఆ ఒంటెలు వాటి మెడల్లో ఉన్నవి, వాటిపై ఉన్న సరుకంతా నీదే. వాటిపై వస్త్రాలు, ధాన్యం ఉన్నాయి. ఫదక్ ప్రాంతపు నాయకుడు వీటిని నాకు బహుమతిగా పంపించాడు. వీటిని నువ్వు తీసుకుని వెళ్ళి నీ అప్పులన్నీ పూర్తిగా తీర్చేసే. నేను అలాగే చేశాను. ఆ తర్వాత నేను మసీదుకు వెళ్ళగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులోనే ఆసీనులే ఉన్నారు. నేను ఆయనకు సలాం చేయగా ఆయన నీ సమస్య ఏమైందని అడిగారు. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉన్న అప్పు మొత్తాన్ని అల్లాహ్ తాలా తీర్చేశాడు. ఇక ఎలాంటి బకాయి మిగలలేదని మనవి చేశాను. ఆయన మరి ఆ సంపదలో ఇంకా ఏమైనా మిగిలి ఉందా అని అడిగారు. నేను అవును, ఇంకా మిగిలి ఉందని అన్నాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: ఆ మిగిలిన సంపదను కూడా పేదలకు పంచిపెట్టు. నన్ను ఈ బాధ్యత నుండి విముక్తుడిని చేయి. ఎందుకంటే ఆ సంపద అంతా ఖర్చయిపోయే వరకు నేను నా భార్యల వద్దకు, అనగా ఇంటికి వెళ్ళను. రాత్రి ఇషా నమాజ్ ముగిసిన తర్వాత ప్రవక్త గారు నన్ను పిలిచి ఆ మిగిలిన సంపద పంపిణీ ఏమైంది అని అడిగారు. నేను, ఓ ప్రవక్త, ఈరోజు ఎవరూ తీసుకోవడానికి రాలేదు. ఆ సంపద అలాగే నా వద్ద ఉందని మనవి చేశాను. దాంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రాత్రి కూడా మసీదులోనే గడిపారు. అయితే నేను కూడా ఇంటికి వెళ్ళను, మసీదులోనే ఉంటాను అని అన్నాను. మరుసటి రోజు ఇషా నమాజ్ తర్వాత ఆయన మళ్ళీ నన్ను పిలిచి ఆ సంపద గురించి అడిగారు. నేను ఎంతో సంతోషంగా, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ మీకు ఆ భారం నుండి విముక్తి ప్రసాదించాడని మనవి చేశాను. అది వినగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గొప్పతనాన్ని, అతని స్తుతిని కొనియాడారు. తన మరణం సంభవించే సమయానికి తన వద్ద ఎలాంటి సంపద మిగిలి ఉండకూడదనే భయం, తపన ఆయనలో ఉండేది. హజరత్ బిలాల్ రజల్లాహు తాలా అను ఇంకా ఇలా చెప్పారు: ఆ తర్వాత నేను ప్రవక్త గారి వెనుకే వెళ్ళాను. ఆయన తన పవిత్ర భార్యల ఇళ్లకు వెళ్ళి ప్రతి ఒక్కరికి సలాం చేస్తూ ఆ రాత్రి తాము విశ్రమించాల్సిన సమయానికి నివాసానికి చేరుకున్నారు. హజరత్ ఉమ్మే సుంబులా రజల్లాహు తాలా అన్హా ఇలా ఉల్లేఖించారు: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఒక కానుకను సమర్పించడానికి హాజరయ్యాను. అయితే ప్రవక్త గారి పవిత్ర భార్యలు దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ మేము కానుకలను స్వీకరించామని అన్నారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి విచ్చేసి ఇలా అన్నారు: ఉమ్మే సుంబులా తెచ్చిన కానుకను స్వీకరించండి. ఎందుకంటే ఆమె మన గ్రామీణ ప్రాంతానికి చెందినది. మనం ఆమెకు పట్టణ నివాసులం. ఆపై ప్రవక్త గారు ఆమె కానుకను స్వీకరించడమే కాకుండా ఆమెకు ప్రతిఫలంగా ఒక పెద్ద భూభాగాన్ని బహుమతిగా ప్రసాదించారు. ఇంతకు ముందు కూడా వివరించబడినట్లుగా ప్రవక్త గారు తమకు లభించిన చిన్నపాటి బహుమతికి బదులుగా కూడా ఇతరులకు అపారమైన సంపదను, వస్తువులను బహుమతిగా ఇచ్చి వారిని నిశ్చింతగా ఉంచేవారు. హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: ఇస్లామీ విజయాల తర్వాత ముస్లింల వద్దకు చాలా విస్తారమైన భూభాగం వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జుబైర్ రజల్లాహు తాలా అన్హుకు ఒక జాగీరును ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ఆయన, నీ గుర్రాన్ని పరిగెత్తించు, అది ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో అంతవరకు ఉన్న భూభాగం అంతా నీదే అని ఆజ్ఞాపించారు. ప్రవక్త గారి ఆజ్ఞ ప్రకారం హజరత్ జుబైర్ తన గుర్రాన్ని వేగంగా పరిగెత్తించారు. ఆ గుర్రం ఒక చోటుకి వెళ్ళి ఆగిపోయింది. గుర్రం ఆగిపోయిన తర్వాత ఇంకాస్త భూమి కూడా లభిస్తే బాగుంటుందని భావించి
ఆయన తన చేతిలో ఉన్న కొరడాను ముందుకు విసిరారు. అది చాలా దూరం వెళ్ళి పడింది. ఇదంతా గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతని కొరడా ఎంత దూరం వెళ్ళి పడిందో ఆ హద్దు వరకు భూమిని ఇతనికి ఇచ్చేయండని ఆదేశించారు. అంటే గుర్రం ఆగిన చోటుకే పరిమితం చేయకుండా ఆయన విసిరిన కొరడా పడినంత దూరం వరకు ఉన్న భూభాగాన్ని ఆయనకు జాగీరుగా ప్రసాదించారు. హజరత్ జుబైర్ బిన్ ముతిమ్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు. ఒకసారి ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇతర ప్రజలు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆయన హునైన్ యుద్ధం నుండి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. కొందరు గ్రామీణ అరబ్బులు దారిలోనే ఆయన్ను చుట్టుముట్టి యాచించడం ప్రారంభించారు. వారు ఆయన్ను ఎంతగా ఒత్తిడి చేశారంటే ఆయన ఒక తుమ్మ చెట్టు వైపునకు తప్పుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఆయన దుప్పటి ఆ చెట్టుకు చిక్కుకుపోయింది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఆగిపోయారు. కొన్ని కథనాల ప్రకారం ఆ దుప్పటి చెట్టుకు చిక్కుకున్నప్పుడు వారు దానిని లాగడం ప్రారంభించారు. దీనివల్ల ఆయన మెడపై మచ్చలు కూడా పడ్డాయి. అప్పుడు ప్రవక్త వర్యులు దాని దుప్పటి నాకు ఇచ్చేయండి. ఒకవేళ ఈ ముళ్ళ చెట్ల సంఖ్య అంత ధనం పశు సంపద నా వద్ద ఉండి ఉంటే నేను ఖచ్చితంగా దానిని మీ మధ్య పంచిపెట్టేవాడిని. అప్పుడు మీరు నన్ను ఎన్నడూ పిసినారిగా గాని అబద్ధాల కోరుగా గాని లేదా పిరికివాడిగా గాని కనుగొనేవారు కాదని అన్నారు. ఈ సంఘటనను వివరిస్తూ హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా వ్రాశారు. మక్కా విజయం మరియు హునైన్ యుద్ధం ముగిసిన తర్వాత ఓడిపోయిన శత్రువుల జరిమానాలు, యుద్ధ రంగంలో వదిలి వెళ్లిన వస్తువుల ద్వారా సేకరించబడిన యుద్ధార్జిత సొత్తును సంప్రదాయం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీ సైన్యంలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆ సందర్భంలో మీరు ఆ సంపదను ముస్లింలలో పంపిణీ చేయడానికి బదులుగా మక్కా మరియు దాని చుట్టుపక్కల ప్రజలకు పంచిపెట్టారు. ఆ ప్రజలలో అప్పటికింకా విశ్వాసం కలగలేదు. వారిలో చాలామంది అప్పటికీ అవిశ్వాసులే. ముస్లింలైన వారు కూడా కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారే. ఒక జాతి తమ సంపదను ఇతర ప్రజలకు పంచిపెట్టడం అనేది వారికి పూర్తిగా కొత్త విషయంగా అనిపించింది. ఈ సంపద పంపిణీ వల్ల వారి హృదయాలలో మంచి సత్ప్రవర్తన, దైవభీతి కలగడానికి బదులుగా వారి అత్యాశ మరింత పెరిగింది. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ గుంపుగా చేరి మరిన్ని డిమాండ్లతో ఆయన్ను వేధించడం ప్రారంభించారు. ఎంతగా అంటే వారు ఆయన్ను నెట్టుకుంటూ ఒక చెట్టు వద్దకు తీసుకువెళ్లారు. ఒక వ్యక్తి అయితే ఆయన భుజంపై ఉన్న దుప్పటిని పట్టుకుని ఎంతలా లాగి గుంజడం ప్రారంభించాడంటే ఆయన ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రవక్త వర్యులు, ఓ ప్రజలారా, నా వద్ద ఇంకా ఏదైనా ఉండి ఉంటే నేను అది కూడా మీకే ఇచ్చేవాడిని. మీరు నన్ను ఎన్నడూ పిసినారిగానో లేదా పిరికివాడిగానో కనుగొనలేరని అన్నారు. ఆ తర్వాత ఆయన తన ఒంటె వద్దకు వెళ్ళి దానిపై నుండి ఒక వెంట్రుకను పీకి దానిని పైకెత్తి ఇలా అన్నారు, ఓ ప్రజలారా, అరబ్ చట్టం ప్రకారం ప్రభుత్వ వాటా అయిన 5వ వంతు మినహా మీ సంపదన నుండి నాకు ఈ వెంట్రుక అంతా కూడా అవసరం లేదు. ఆ 5వ వంతును కూడా నేను నా సొంతానికి ఖర్చు చేయను. బదులుగా అది కూడా మీ అవసరాల కోసమే ఖర్చు చేయబడుతుంది. గుర్తుంచుకోండి, మోసానికి పాల్పడే వ్యక్తి పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో ఆ మోసం కారణంగా అవమానానికి గురవుతాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాజు అవ్వాలని ఆశించారని ప్రజలు అంటుంటారు. రాజులకు మరియు సామాన్య ప్రజలకు మధ్య ఇలాంటి సంబంధమే ఉంటుందా? ఒక రాజును ఈ విధంగా నెట్టుకుంటూ తీసుకువెళ్ళి ఆయన మెడలో పట్కా వేసి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసే శక్తి, ధైర్యం ఎవరికైనా ఉంటుందా? దైవ ప్రవక్తలకు తప్ప ఇలాంటి ఆదర్శాన్ని మరెవరూ చూపించగలరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తబూకు యుద్ధంలో ఒక అందమైన గుర్రం లభించింది. దాని యొక్క స్వరం ఆయనకెంతో నచ్చింది. అప్పుడు ఒక అన్సారీ ఆయనతో, నా తల్లిదండ్రులు మీపై త్యాగమగుదురుగాక, ఈ గుర్రాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది ఇక నీదే అని పలికారు. హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఇట్లు ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాము మరణించిన ఆ అనారోగ్య సమయంలో ఇలా అడిగారు, ఓ ఆయిషా, ఆ బంగారం ఏమైంది? అప్పుడు ఆమె ఇంట్లో ఉన్న 5, 7 లేదా 8, 9 బంగారు నాణేలను ఆయన సమక్షంలోకి తీసుకువచ్చారు. ప్రవక్త వర్యులు వాటిని తన చేతితో అటు ఇటు తిప్పుతూ ఇలా అన్నారు, తన ఇంట్లో ఈ బంగారం ఉండగానే అల్లాహ్ను కలుసుకుంటే అల్లాహ్ పట్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భావన ఎలా ఉంటుంది? ఓ ఆయిషా, వీటిని ఖర్చు చేసేయి అనగా పంచిపెట్టాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఒక చోట ఇలా పేర్కొన్నారు, ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటికి వచ్చి మన ఇంట్లో ఏముంది అని అడిగారు. హజరత్ ఆయిషా 2 అష్రఫీలు తీసి ఇచ్చి ఇవే ఉన్నాయి అని చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన అరచేతిలో పెట్టుకుని తన వెనుక 2 బంగారు నాణేలు వదిలి వెళ్లే ప్రవక్త పరిస్థితి ఏమిటి అని అంటూ, అదే సమయంలో
ఆ యొక్క బంగారు నాణేలను కూడా పంచిపెట్టారు. హునైన్ యుద్ధార్జిత సొత్తు వివరాలలో ఇలా పేర్కొనబడింది. అక్కడ యుద్ధ సొత్తులో 6,000 మంది దాసులు మరియు దాసీలు లభించారు. కొన్ని కథనాలలో ఈ సంఖ్య 8,000 అని కూడా చెప్పబడింది. 24,000 ఒంటెలు, 40,000కు పైగా గొర్రెలు, మేకలు, 4,000 ఓకియాల వెండి లభించాయి. ఇది సుమారు 490 గ్రాములు అవుతుంది. ఒక ఊకియా 10.5 తోలాలకు సమానం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సొత్తు పంపిణీ ప్రారంభించినప్పుడు మొదటగా ప్రజల హృదయాలను ఇస్లాం వైపు ఆకర్షించడం ద్వారా ప్రారంభించారు. వీరు అరబ్ దేశపు పెద్ద మనుషులు, తమ తమ తెగలలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉన్నవారు. ఆయన వారిని ఇస్లాంతో ముడిపెట్టడం కోసం పెద్ద ఎత్తున కానుకలు ఇచ్చారు. ఆయన వారిలో కొందరికి 100 ఒంటెలు, మరికొందరికి 50 ఒంటెలు ఇచ్చారు. వెండి మరియు బానిసలు ఇవి కాక అదనం అబూ సుఫ్యాన్ బిన్ హర్బ్కు 100 ఒంటెలు ఇచ్చారు. అబూ సుఫ్యాన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షానికి వచ్చినప్పుడు ఆయన ముందు ఉన్న వెండి కుప్పను చూసి, ఓ దైవ ప్రవక్త, మీరు కురైష్ తెగలోని అందరికంటే అత్యంత ధనవంతులైపోయారు అని అన్నారు. దానికి ప్రవక్త వర్యులు చిరునవ్వు నవ్వి అబూ సుఫ్యాన్కు 40 ఊకియాల వెండి మరియు 100 ఒంటెలు ఇచ్చారు. అప్పుడు అబూ సుఫ్యాన్, నా కుమారుడు యజీద్కు కూడా ఇవ్వండని వేరుకున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతని కోసం కూడా 40 ఊకియాల వెండి మరియు 100 ఒంటెలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ యజీద్ అబూ సుఫ్యాన్ కుమారుడు. చరిత్రలో అపనిందకు గురైన యజీద్ వీరి కుమారుడు కాదు. అబూ సుఫ్యాన్ మనవడు, అంటే హజరత్ ముఆవియా కుమారుడు. ఏదేమైనా అబూ సుఫ్యాన్, ఓ దైవ ప్రవక్త, నా రెండో కుమారుడు ముఆవియాకు కూడా ఏదైనా ఇవ్వండి అని కోరారు. ఆయన అతని కోసం కూడా 40 ఊకియాల వెండి మరియు 100 ఒంటెలు ఇవ్వమని ఆజ్ఞాపించారు. దీనిపై అబూ సుఫ్యాన్, నా తల్లిదండ్రులు మీపై త్యాగమగుదురుగాక, మీరు ఎంతో దయాళువు. నేను మీతో యుద్ధాలు చేశాను. మీరు ఎంతటి ఉత్తమ యోధులో. ఆ తర్వాత నేను మీతో సంధి చేసుకున్నాను. మీరు ఎంతటి ఉత్తమ సంధికర్తో. అల్లా మీకు ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని కొనియాడారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దాతృత్వం కానుకల ద్వారా ప్రయోజనం పొందిన వారిలో మక్కా నాయకుడైన సఫ్వాన్ బిన్ ఉమయ్యా కూడా ఉన్నాడు. ఈ సఫ్వాన్ నుండే హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ యుద్ధం కోసం కవచాలు, ఆయుధాలు అరువుగా తీసుకున్నారు. ఇతను బహుదైవారాధకుని స్థితిలోనే హునైన్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. కానీ ఈ యుద్ధంలోనే అతని హృదయం మారడం ప్రారంభమైంది. యుద్ధ సొత్తు పంపిణీ సమయం వచ్చినప్పుడు ప్రవక్త వర్యులు అతనికి 100 ఒంటెలు ఇచ్చారు. సహీ ముస్లిం నివేదిక ప్రకారం 300 ఒంటెలు ప్రసాదించారు. మరొక కథనం ప్రకారం ఆ రోజుల్లోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక లోయ గుండా వెళ్తున్నారు. అందులో యుద్ధ సొత్తుకు సంబంధించిన ఒంటెలు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఆ లోయ మొత్తం ఒంటెలు మరియు గొర్రెలతో నిండిపోయి ఉంది. సఫ్వాన్ అంత పెద్ద మొత్తంలో సంపదను చూసి ఆశ్చర్యపోతూ చూడసాగాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ వహబ్, ఇది సఫ్వాన్ గౌరవనామం. ఈ లోయ నిన్ను ఆశ్చర్యపరిచిందా అని అడిగారు. అతడు అవునని అన్నాడు. అప్పుడు ప్రవక్త వర్యులు, ఈ సంపద అంతా నీదే, నువ్వు తీసుకో అని అన్నారు. అప్పుడు సఫ్వాన్ తన నోటి మొంట సహజంగానే ఇలా అన్నాడు, మీరు దేవుని ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మహాదాతృత్వాన్ని ఒక ప్రవక్త తప్ప మరెవ్వరూ చూపించలేరు. మరొక కథనం ప్రకారం సఫ్వాన్ బిన్ ఉమయ్య స్వయంగా ఇలా పేర్కొన్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు హునైన్ యుద్ధ సొత్తును ఇస్తూనే ఉన్నారు. దీని ఫలితంగా అంతకుముందు సృష్టి అంతటిలోనూ ఆయన నాకు అత్యంత నచ్చని వ్యక్తిగా ఉండేవారు. కానీ ఆ తర్వాత సృష్టి అంతటిలోనూ ఆయన నాకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారిపోయారు. మొత్తానికి ప్రవక్త వర్యులు అరబ్బులలోని వివిధ నాయకులకు కానుకలు ఇస్తూనే వచ్చారు. వారి మొత్తం సంఖ్య 50 కంటే ఎక్కువ అని చెప్పబడింది. హజరత్ అక్దస్ మసీహే మౌద్ అలైహిస్సలాం ఒక సందర్భాన్ని వివరిస్తూ ఇలా పేర్కొన్నారు, ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద చాలా గొర్రెలు, మేకలు ఉన్నాయి. అప్పుడు ఒక అవిశ్వాసి చూసి, మీ వద్ద ఎంత పెద్ద మొత్త సంఖ్యలో గొర్రెలు, మేకలు పోగై ఉన్నాయంటే అంత పెద్ద మొత్తంలో రోమ్ మరియు పర్షియా చక్రవర్తుల వద్ద కూడా ఉండవని అన్నాడు. దానికి ప్రవక్త వర్యులు ఆ పశువులన్నిటినీ అతనికే దానం చేసేశారు. దాంతో అతను ఆ క్షణంలోనే ఇస్లాం స్వీకరించి విశ్వాసిగా మారిపోయాడు. ఎందుకంటే ఒక ప్రవక్త తప్ప మరెవ్వరూ ఇలాంటి మహోన్నతమైన దాతృత్వాన్ని ప్రదర్శించలేరని అతను గ్రహించాడు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిగిలిన ప్రజలను పిలవలసిందిగా హజరత్ జైద్ బిన్ సాబిత్ను ఆదేశించారు. మిగిలి ఉన్న యుద్ధ సొత్తును వారిలో పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరి వాటాకు 4 ఒంటెలు లేదా 40 గొర్రెలు వచ్చాయి. ఈ విధంగా అప్పటి వరకు లభించిన యుద్ధ సొత్తులన్నిటిలోనూ అత్యంత పెద్దదైన ఆ సంపద మొత్తాన్ని ఆయన ప్రజలకే పంపిణీ చేసేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని ఈ కోణం ఎంతో ఆలోచించదగినది. ఎందుకంటే ముస్లిములు పేదవారని, ధన సంపదలు లేనివారని, అందుకే వారు యుద్ధాలు ప్రారంభించని వ్యతిరేకులు ఆయనపై, ఆయన చేసిన యుద్ధాలపై ఆరోపణలు చేస్తుంటారు. ఒకవేళ ఈ మాటలో కొద్దిగానైనా నిజం ఉండి ఉంటే హునైన్ యుద్ధ సొత్తు పంపిణీ మరొక విధంగా జరిగి ఉండేది.
కానీ ఇక్కడ మనం చూస్తున్నదేమిటంటే యుద్ధ సొత్తులోని ఒక భారీ భాగాన్ని హృదయాలను ఆకట్టుకోవడం కోసం ఇతరులకు ఇవ్వడం జరిగింది. ఖురైష్ తెగలోని ధనవంతులకు ఇవ్వబడింది. కొన్ని కథనాల ప్రకారం అయితే ఆ సంపద అంతా మిగిలిన ప్రజలకే పంపిణీ చేయబడింది. ఇందులో మరికొన్ని ఇతర ప్రయోజనాలు లేదా వ్యూహాత్మక కారణాలు ఉండి ఉండవచ్చుగాక. కానీ ఆయన తన కొరకు ఏమీ దాచుకోలేదని, చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయని నమ్మకస్తులైన అనుచరుల కంటే మదీనా అన్సార్లకు కూడా ఈ యుద్ధ సొత్తు నుండి ఏమీ ఇవ్వలేదని లేదా చాలా తక్కువ ఇచ్చారని ప్రపంచం కల్లారా చూసింది. హునైన్ యుద్ధం జరిగిన రోజున ఒక స్త్రీ వచ్చి కొన్ని పద్యాలు చదివింది. అందులో ఆమె హవాజిన్ తెగలో ప్రవక్త వర్యులు పాలు తాగిన రోజుల గురించి ప్రస్తావించింది. దాంతో ఆయన హవాజిన్ తెగ వారి నుండి తీసుకున్న సంపదనంతా తిరిగి ఇచ్చేశారు. ఆ ప్రజలకు ఎంతగానో ప్రసాదించారు. ఎంతగా అంటే ఆయన వారికి ఇచ్చిన వాటన్నిటి విలువ కట్టగా అది 5 లక్షల దిర్హంలకు సమానంగా తేలింది. ఇబ్న్ దిహియా ఇలా చెప్పారు, ఇది దాతృత్వానికి చివరి హద్దు. ఇలాంటి మహాదాతృత్వం గురించి చరిత్రలో ఎన్నడూ వినబడలేదు. హవాజిన్ తెగ ప్రతినిధులు ముస్లింలుగా మారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు వారు తమ సంపదను మరియు తమ ఖైదీలను తమకు తిరిగి ఇచ్చేయాలని ఆయనను వేడుకున్నారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి ఇలా అన్నారు, నిజాయితీతో కూడిన మాటే నాకు అత్యంత ప్రియమైనది. సత్యమైన మాటంటే నాకు చాలా ఇష్టం. ఈ 2 విషయాలలో ఏదో ఒకటి ఎంచుకోండి. ఖైదీలను తిరిగి తీసుకుంటారా లేదా సంపదన? నిజానికి ప్రవక్త వర్యులు జేరానా అనే చోట వారి కోసం నిరీక్షించారు. ఆయన తాయిఫ్ నుండి తిరిగి వచ్చినప్పుడు వారు వచ్చి తమ సంపదను ఖైదీలను అడుగుతారేమోనని 10 రోజులకు పైగా రాత్రులు వారి కోసం ఎదురు చూశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును మాత్రమే ఇస్తారని వారికి పూర్తిగా అర్థమైనప్పుడు వారు అయితే మేము మా ఖైదీలనే తీసుకుంటామని అన్నారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింల మధ్య నిలబడి అల్లాహకు తగిన విధంగా స్తుతిస్తూ ఇలా ప్రకటించారు, మీ సోదరులైన వీరు పశ్చాత్తాపం ప్రకటించి మన వద్దకు వచ్చారు. వీరి ఖైదీలను వీరికి తిరిగి ఇచ్చేయడం సముచితమని నేను భావించాను. కాబట్టి మీలో ఎవరైనా సంతోషంగా వారిని తిరిగి ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయవచ్చు. లేదా మీలో ఎవరైనా తమ వాటా తమ వద్దే ఉంచుకోవాలనుకుంటే వారు కూడా ఇప్పుడు వీరికి ఇచ్చేయవచ్చు. ఆ తర్వాత అల్లాహ్ మనకు ప్రసాదించే యుద్ధ సొత్తు నుండి వారి వాటాను మేము వారికి చెల్లిస్తాము. అప్పుడు ప్రజలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మేము మా సంతోషంతో ఈ ఖైదీలను ఉచితంగానే ఇచ్చేస్తున్నాము, మాకెలాంటి వాటా అవసరం లేదని అన్నారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎవరు దీనికి అంగీకరించారో ఎవరు అంగీకరించలేదో మాకు తెలియదు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళండి. మీ నాయకులు మీ నిర్ణయాన్ని మా ముందుకు తీసుకురావాలను అని చెప్పారు. ఇక్కడ మీరు ఎంతో జాగ్రత్త వహించి మీ నాయకులను పంపండి. వారి ద్వారా మీరు నిజంగానే ఖైదీలను తిరిగి ఇస్తున్నారో లేదా తెలియజేయండి అని అన్నారు. ఆ తర్వాత ప్రజలు వెళ్ళిపోయారు. వారి నాయకులు వారితో మాట్లాడారు. ఆపై వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి ప్రజలందరూ సంతోషంగా అంగీకరించారని, ఖైదీలను తిరిగి ఇవ్వడానికి అనుమతించారని తెలియజేశారు. ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి ప్రతిఫలం లేకుండా హవాజిన్ తెగ ఖైదీలను విముక్తం చేశారు. వారిని కేవలం విడిచిపెట్టడమే కాకుండా వారికి కొత్త బట్టలు కూడా బహుకరించారు. ఆ దుస్తుల కొనుగోలు కొరకు ఆయన ఒక అనుచరుణ్ణి ప్రత్యేకంగా మక్కాకు పంపారు. ఆయన నొక్కి చెబుతూ ఇలా ఆజ్ఞాపించారు, ఫలా యఖ్రుజుల్ హుర్రు మిన్హుం ఇల్లా కాసిబా, అనగా వారిలో విముక్తి పొందుతున్న ఏ స్వతంత్రుడు కూడా తగిన వస్త్రధారణ లేకుండా వెళ్ళకూడదు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇట్లు ఉల్లేఖించారు, హునైన్ యుద్ధం జరిగిన రోజున ప్రజలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి యాచించడం ప్రారంభించారు. ఆయన తన గొర్రెలు, మేకలు మరియు ఒంటెల నుండి వారికి ఎంతగా ఇస్తూ పోయారంటే చివరికి ఏమీ మిగల్లేదు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఏం కోరుకుంటున్నారు? నేను పిసినారిగా మారిపోవాలని మీరు ఆశిస్తున్నారా? అల్లాహ్ ప్రమాణంగా నేను పిసినారిని కాను, పిరికివాడిని కాను, మరియు అబద్ధాల కోరును అంతకన్నా కానని పలికారు. ఈ కోణం నుండి మనం చూస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాతృత్వం మరియు ఔదార్యం ఎప్పుడూ సందర్భోచితంగానే ఉండేది తప్ప నిష్ప్రయోజనంగా ఉండేవి కావు. ఆయన తన వద్దకు వచ్చి అడిగేవారికి ఎల్లప్పుడూ ఇచ్చేవారని, ఎన్నడూ నిరాకరించలేదనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్నిసార్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యాచించేవారిని ఎంతో వివేకవంతమైన శైలిలో నివారించేవారు. అందులో ఎన్నో ప్రయోజనాలు, వ్యూహాత్మక కారణాలు దాగి ఉండేవి. ఉదాహరణకు, ఒకసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సంపదను పంపిణీ చేస్తూ ప్రజలకు ఇస్తున్నారు, కానీ ఒక వ్యక్తిని మాత్రం పక్కన పెట్టారు. అతనికి ఏమీ ఇవ్వలేదు. హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ వివరిస్తూ ఇలా అన్నారు,
మిగిలిన ప్రజల కంటే ఆ వ్యక్తి నాకు ఎక్కువ ఇష్టమైనవాడు, ఇతరుల కంటే అతనికి లభిస్తే బాగుంటుందని నేను ఆశించాను. అందుకే నేను, ఓ దైవ ప్రవక్త, మీరు ఫలానా వ్యక్తిని ఎందుకు వదిలేశారు? అల్లాహ్ ప్రమాణంగా నేను అతన్ని విశ్వాసిగానే భావిస్తున్నానని అన్నాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, లేదా ముస్లిం అని అనుకో అని అన్నారు. హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఇలా అన్నారు: నేను కాసేపు మౌనంగా ఉన్నాను, కానీ అతని గురించి నాకు తెలిసిన విషయాలను మళ్ళీ బలవంతం చేశాయి. దాంతో నేను నా మాటను పునరావృతం చేస్తూ, మీరు ఫలానా వ్యక్తిని వదిలేశారు, అల్లాహ్ ప్రమాణంగా నేను అతన్ని విశ్వాసిగానే భావిస్తున్నానని మనవి చేశాను. దానికి ఆయన మళ్ళీ ఓ ముస్లిం అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కూడా అతని గురించి నాకు తెలిసిన విషయాలు నన్ను నిలవనీయలేదు. నేను మరొకసారి నా మాటను పునరావృతం చేశాను. అప్పుడు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఓ సాద్, ఒక వ్యక్తి నాకు ఇతరుల కంటే ఎంతో ప్రియమైన వాడైనప్పటికీ నేను ఆ రెండో వ్యక్తికి ఇస్తుంటాను. ఎందుకంటే అతనికి ఇవ్వనకపోతే అవిశ్వాసంలో పడిపోయి అల్లాహ్ అతన్ని నరకాగ్నిలో పడవేస్తాడేమోనని నా భయం. నువ్వు చెబుతున్నది నిజమే కావచ్చు, కానీ ఇందులో మరికొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్లే నేను వారికి ఇస్తుంటాను. తద్వారా వారి విశ్వాసం కాస్త బలం పుంజుకుంటుంది. ఇంతకుముందు అనేక ఉదాహరణలో వివరించినట్లుగా కొందరు వ్యక్తులు కానుకలు అందుకోవడం లేదా ప్రపంచ లాభాలను పొందడం ద్వారానే తమ విశ్వాసంపై స్థిరంగా ఉంటారు. హజరత్ జైనుల్ ఆబిదీన్ సయ్యద్ వలీవుల్లా షా గారు దీని వ్యాఖ్యానంలో విశ్వాసి మరియు ముస్లిం అనే పదాల గురించి వ్రాస్తూ, ఇమాం బుఖారీ ఈ అధ్యాయంలో తీసుకువచ్చిన హదీసు ద్వారా ఆయన విశ్వాసం మరియు ఇస్లాంల మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. అంటే ఈమాన్ అనేది అంతర్గత స్థితి కాగా, ఇస్లాం అనేది బాహ్య రూపానికి సంబంధించినది. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరి గురించి మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలనే క్రమశిక్షణను నేర్పారు. హృదయాంతరాలలో ఏముందో ఖచ్చితంగా అల్లాహకు మాత్రమే తెలుసు. ప్రవక్త వర్యులు ఏ అనుచరునికి ఇవ్వడం సరైనది కాదని భావించారో ఆయన హజరత్ జుయల్ బిన్ సురాకా అని ఒక నిష్కల్మషమైన ముహాజిర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆయన్ను అమితంగా ప్రేమించేవారు. అయినప్పటికీ హజరత్ సాద్ పదే పదే ఒత్తిడి చేసినప్పుడు ఆయనకు ఈ క్రమశిక్షణను నేర్పారు. ఇస్లాం మరియు విశ్వాసంల మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలని బోధించారు. ఈ సంఘటన ద్వారా తెలిసేదేమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బలహీనమైన మనస్తత్వమున్న ప్రజల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని బోధించారు. తద్వారా వారు తమ బలహీనతన కారణంగా విశ్వాసంలో తప్పటడుగు వేయకుండా ఉంటారు. ఒక చిన్న మొక్కకు అవసరమైనంత సంరక్షణ ఒక పెద్ద వృక్షానికి అవసరం ఉండదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా కాపాడడానికి ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ విషయంలో కొందరు వివేకం లేని ప్రజలు చాలా తప్పుడు వైఖరిని అవలంబిస్తుంటారు. విశ్వాసంలో వెనుకబడే లేదా తప్పు చేసే మనిషిని ఆ తప్పు నుండి రక్షించడానికి బదులుగా వారే అతడు తప్పులో పడడానికి కారణమవుతారు. అతనికి మంచి చెప్పాల్సింది పోయి ఆ బలహీనుల విశ్వాసంపై బహిరంగంగా దాడి చేస్తుంటారు. ఇది కొందరి అలవాటుగా మారిపోయింది. దీనివల్ల వారు ఆ బలహీనులను మరింత వెనక్కి నెట్టేస్తారు. ఫలితంగా బలహీనమైన విశ్వాసం ఉన్నవాడు ఇస్లాంకు ఇంకా దూరమైపోతాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో ఎంతటి జాగ్రత్త వహించేవారంటే, ఒకరి సమక్షంలో మరొకరి విశ్వాసాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడాన్ని కూడా వారించేవారు. ఎందుకంటే ముఖస్థుతిగా ప్రశంసించడం అనేది కొన్నిసార్లు ఆ వ్యక్తికి నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా ఆ పోలిక వల్ల కొన్నిసార్లు అవతలి వ్యక్తి విశ్వాసం మరియు వైఖరిపై కూడా అపవాదు వేసినట్లవుతుంది. ఆయన ఈ ఒక్క సంఘటన ద్వారా 4 పాఠాలను నేర్పారు. షాహ్ గారు ఆ 4 పాఠాలను ఇలా వ్రాశారు: ఇస్లాం స్వీకరించడానికి మరియు విశ్వాసం కలిగి ఉండడానికి మధ్య గల తేడా ఏమిటో గ్రహించడం. ఒకటి బాహ్యమైనది, మరొకటి హృదయానికి సంబంధించినది. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఎవరికి ఏ విధంగా సహాయం చేయడం వల్ల ఇస్లాంకు మేలు జరుగుతుందో ఆలోచించడం. ఇతరుల విశ్వాసం లేదా వైఖరి దెబ్బతినేలా ఎవరిని వెనుక ముందు ఆలోచించకుండా ప్రశంసించకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ప్రతి ఒక్క సంఘటన వివేకానికి మరియు సంస్కరణకు ఒక నిధి లాంటిది. హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఒక చోట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ నైతిక గుణాలను వివరిస్తూ ఇలా పేర్కొన్నారు: ఆయనలో అత్యున్నత స్థాయి సమతుల్యత ఉండేది. ప్రతి నైతిక గుణము కూడా దానికదే ప్రత్యేకమైన సందర్భంలో స్థానంలో వ్యక్తమయ్యేది. ఆ ఉత్తమ గుణాలలో
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాతృత్వం కూడా సందర్భోచితంగానే ఉండేది. అది సమయానుకూలంగా సందర్భానుసారంగా ఉండేది. అలాగే ఆయన త్యాగం ఔదార్యం కూడా సందర్భోచితంగానే ఉండేది. ఆయన దాతృత్వానికి సంబంధించి లెక్కలేనన్ని సంఘటనలు ఉన్నాయి. వాటిలోనే మనకు ఆయన నైతిక గుణాల ఇతర కోణాలు కూడా కనిపిస్తాయి. ఏదేమైనా ఆయన బోధనలు ఏ విధంగానైతే సమతుల్యంగా ఉన్నాయో ఆయన ప్రతి పని కూడా దానికి అనుగుణంగానే అంతే సమతుల్యంగా ఉండేది. అల్లాహ్ మనకు కూడా ఆయన జీవిత చరిత్రలోని ప్రతి కోణాన్ని లోతుగా ఆలోచించే దానిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన ఆదర్శాలను అనుసరించడానికి ప్రయత్నిస్తూ మన జీవితాలను అల్లాహ్ ఇష్టానుసారంగా నడిపించుకునే వారిగా మనల్ని చేయుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.